నమస్తే అండి. ఈ మధ్య చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఒక ప్రాబ్లం చెప్తున్నారు. వశీకరణం కావాలా, స్త్రీ వశీకరణం అని కొంతమంది, పురుష వశీకరణం అని కొంతమంది, ఎదురింటోడు కావాలా అని కొందరు, పక్కింటిది కావాలా అని కొందరు, వాన్ పెండ్లాం వీన్ పెండ్లాం, వాన్ చెల్లెలు వీన్ చెల్లెలు ఎవరెవరో కావాలని అడుగుతున్నారు. కానీ మీ సంసారాలు ఏమైపోతున్నాయి, మీరు ఎలా చూసుకుంటున్నారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైండారు అని మీకు తెలియట్లేదు. 99% కూడాను మందులు పెట్టడం కానీ, వశీకరణాలు చేయడం కానీ, తప్పుడు పనులు, పాపము, కర్మాలు అది ఎప్పుడు ఎవరు కానీ చేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితులు అనివార్యమైనప్పుడు మీ సంసారం నిలబెట్టుకోవడానికి, భార్యాభర్తలు బాగా బతకడానికి మాత్రమే వీటిని వాడాల్సి వస్తుంది. దీన్ని ఏ విధంగా వాడాలా, ఏం కావాల్సి వస్తుంది, అడిగేది చెప్పేసేది ఇచ్చేసేది. నాకు ఫోన్ చేసిన 190 మంది కూడాను నేను వాళ్ళకి ఇంత డబ్బులు వేసాను, వీళ్ళకి ఇంత డబ్బులు వేసాను, మందులు రాలేదు, వచ్చాయి, పని చేయలేదు, కొంతమంది డబ్బులు తీసుకొని ఫోన్లు తీయలేదు అని మోసం చేశారు అని ఏఏలే చెప్పిందే చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు అందరికీ డైరెక్ట్గా మీకే ఫార్ములా చెప్తున్నా, చేసుకోండి. ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఇది ఎర్ర ఉత్రేణి. చూడండి, కాండం మొత్తం ఎర్రగా ఉంటుంది, ఆకు కూడా ఎర్రపై, గింజలు కూడా ఎర్రగానే ఉంటుంది. దీని వేరు మనకు కావాల్సినది. అదేవిధంగా ముడుగదామర, దీన్నే మనము అత్తిపత్తి అని పిలుస్తాం. ఈ అత్తిపత్తి కూడాను దీని వేరు మాత్రమే. ఈ అత్తిపత్తి వేర్లే, మనకు పూర్తి చెట్టు అవసరం లేదు. ఇవి రెండు. ఇక్కడ మామిడి చెట్టు బదినిక, మామిడి చెట్టు, మామిడి మాను. మనకు మామిడి మానులో మరొక రకమైన ఆకు, మామూలు మామిడి ఆకు కాదు, ఇది బదినిక అంటారు. చెట్లోనే అదొక విధానంగా ఆకు పుడుతుంది. ఇలా మీకు ఎప్పుడు కానక మానులు ఎక్కువ ఉంటాయి. మామిడి మాను కొంచెం అరుదు, ఎదకాల ఓపికతో ఎదికి. ఈ మూడు ఒకే చోట ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మామిడి తోపు ఉంది అంటే ఇవన్నీ సహజంగా అన్ని చోట్ల దొరికేది. ఈ ఫస్ట్ ఈ బదినిక ఎక్కడుంది అని చూసారంటే దీని అక్కపక్కలోనే ఇది ఉంటుంది. ఏదైనా ఆదివారము అమావాస్య రోజు పుష్యమి నక్షత్రం కలిసి రావాలి. అలాంటి రోజు చూసుకొని ముందు రోజు సాయంత్రము 6 గంటలకు పోయి మామిడి చెట్టుకి ఒక పూజి, ముడుగదామరకు ఒక పూజి, ఉత్రేణికి ఒక పూజ చేసి, కంకణం కట్టి, కాయి, కర్పూరము, పలహారాలు, మధురమైన ఆహారాలు మొత్తము 8 విధాలుగా పూజ చేసి అన్నీ పెట్టి సంకల్పం చేసుకురావాలి. తల్లి, నా అవసరాలకి, నా పరిస్థితులకి, నా బాధలకి నేను తీసుకెళ్తున్నాను, నా కార్యాలన్నీ సక్రమంగా అయ్యేలాగా ఆశీర్వదించు, రేపు వచ్చి నేను తీసుకోపోతాను, నీ శక్తి పరిపూర్ణంగా ఇక్కడ పెట్టి నాకు రేపు ఇవ్వమ్మా, నీవు అన్నిటికీ చెప్పి మొక్కొని కంకణం కట్టేసి వెళ్ళాలి. పూజకి అంతా చేసి పొద్దున్నే తెల్లవారుజామున 5-5:30కంతా స్నానం చేసి లేచి ఒక కుండ నీళ్ళు బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు పట్టుకొని ఆ బిందెకి కూడా కంకణం కట్టుకొని మళ్ళీ వెళ్ళి దీనికి నీళ్ళు పోసి 2 కడ్డీలు అంటించి, మీకు ఏదైనా గురువులు మంత్రాలు గింత్రాలు ఇచ్చింటే, బీజాక్షరాలు ఇచ్చింటే, శాప విమోక్షణే మంత్రం కానీ, ప్రాణపరిచే మంత్రం కానీ జపం చేసి, లేదు అంటే మనస్ఫూర్తిగా సంకల్పం చేసి నేను చెడు ఉద్దేశానికి తీసుకుపోను, నా కుటుంబం, నా సంసారం మిగిలించుకోవడానికి, బాగుపడేదానికి తీసుకెళ్తున్నాను, సహకరించమ్మా అని చెప్పి అడుక్కొని ఈ బదినిక, ఉత్రేణి ఏరు, ఈ ముడుగదామర ఏరు 3 తెచ్చి ఇంట్లో, దేవుని ఇంట్లో ఎక్కడైనా పెట్టి ఆరబెట్టండి. వారం రోజులు పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఆదివారం రోజు, ఆదివారం వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే 1 గ్రామ్ గౌరోజనము, 1 గ్రాము కస్తూరి తెచ్చుకోవాలి. ఇది ఇప్పట్లో చాలామంది ఆమారిస్తున్నారు, చూసుకోండి. ఒరిజినల్ కొన్ని చోట్ల 9,000, 7,000, 4,500, 3,000 అని ఒక్కొక్కరు రేటుకి అమ్ముతున్నారు గ్రాములు. కాకపోతే ఒరిజినల్ చూసి నమ్మకమైన వాళ్ళతో 1 గ్రామ్ కస్తూరి, 1 గ్రామ్ గౌరోజనం తెచ్చి ఈ 3 వస్తువులు బాగా దంచి పౌడర్ చేసుకొని, ఈ పౌడర్లోకి అవి 3 గ్రాములు, అవి 2 గ్రాములు, ఇవి 3 గ్రాములు, 1 గ్రామ్ అన్ని సమతూలంతో 5 గ్రాములు నూరి బాగా వస్త్రగాలితం పట్టేలాగా నూరి, దీన్ని మీ పంచేంద్రియాలతో కలిపి మధురమైన ఆహారాలు కానీ, మాంసాహారంలో కానీ 2 సార్లు పెట్టండి. 2.5 గ్రామ్ ఒక్కొక్కసారికి 2 సార్లు పెట్టండి. ఎలాంటి స్త్రీ పురుష వశీకరణమైనా 100% ఇది జరుగుతుంది.
స్త్రీ కావాలంటే పురుషుడు పెట్టి, పురుషుడు కావాలంటే స్త్రీ పెట్టచ్చు. పంచేంద్రియాలు కలిపి పెట్టుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఎన్ని రోజుల్లో జరుగుతుంది అంటే వారము, నెల, 15 రోజులు, 2 నెలలు కూడా పట్టచ్చు. కానీ 2 నెలలు అందరికీ పట్టదు, బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి తప్ప. మిగతా వాళ్ళకంతా పెట్టిన 2 రోజులు ఇంకా కూడా కొంతమందికి పనిచేస్తుంది. చాలామంది అడిగేది ఏంటంటే ఇది పెట్టేస్తే నా మొగుడు కానీ నా భార్య కానీ కుక్కలాగా నా దగ్గర పడింటారా? అది మీ తప్పుడు మాటలు. ఈ మందులు అనేది ఎప్పుడూ కూడాను భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమతో ఉండడానికే పెట్టాలి తప్ప బానిసం చేసుకోవడానికి ఏ రోజు పెట్టకూడదు. అది మీ కర్మాలు. అలాంటి తప్పుడు పనులు చేస్తారంటే లేనిపోని కర్మాలు మీరే అనుభవించేది. ఎన్ని రోజులు పెడతారు, ఎన్నిసార్లు పెడతారు? బాగా కలిసిమెలిసి బతకడానికి, బాగా జీవించడానికి మాత్రం పెట్టుకోండి. అప్పుడు మీరు బాగుపడతారు, మీ సంసారం బాగుంటుంది. అలా అనేసి మీరు ఏదో తప్పుడు పని చేస్తుంటారో దాన్ని అడిగేశారని పెట్టడం, ఇంకా దాన్ని అడగకూడదు అని పెట్టేది, ఎన్నెన్నో ఉంటాయి మీ దుర్బుద్ధులు. అవి పూర్తిగా వదిలేసి మనసు పూర్తిగా మంచి పనికై మీరు బాగుపడడానికి, మీ సంసారం బాగుపడడానికి అయితే దీన్ని చేసుకోండి, పని అవుతుంది. ఇలా మీరు చేసుకోవడానికి కానప్పుడు న్యాయంగా, ధర్మంగా మీకు అవసరము అనుకుంటే నాకు కాల్ చేశారంటే దీనికి తగిన మందులు నేను ఇస్తాను. నాకు ఫోన్ చేసి మీ రూల్స్ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నేను మందు ఇచ్చలేదు. మీకు అవసరం అయితే నా బాధ ఇలా ఉంది, పరిష్కారం చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటేనే మందిస్తాను. మీ లెవెల్లో, మీ గుద్దుగాంచెలీలు, మీ అహంకారం, మీ మదాంకారం నా దగ్గర మాటల్లో చూపించారా, ఫోన్ కట్ చేస్తాను, నేను మందు ఇవ్వను, నాకు ఫోన్ చేయొద్దు. అలా ఉన్నాడు. అన్నీ ఏదేదో చేశాను, నాశనం అయిపోయింది, ఉద్ధారం కాలేదు, నేను బాగుపడే కాలేదు, ఎలాగైనా నా జీవితం బాగా కావాలా, మీరే దిక్కు అని రిక్వెస్ట్ చేసుకుంటే తప్ప నేను మందు ఇచ్చలేదు. ఇప్పుడే చెప్తాను. అలా అహంకారం చూపించేవాడైనా, లెవెల్ చూపించేవాడైనా, నాకు ఎవడైనా సరే, ఆడదైనా మగోడైనా నాకు ఫోన్ చేయొద్దు. నేను మిమ్మల్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలని లేను, మీకు ఇవ్వాలని అవసరం నాకు లేదు. మా గురువుగారు చెప్పారు, ఈ మందు చేసి ఇచ్చేవానికి పునర్జన్మ ఉండదు అని. ప్రతి అడ్డమైన వాళ్ళకి దీన్ని ఇచ్చి మీ కర్మాలు నేను కట్టుకోను. అతి కొంతమందికి మాత్రమే భార్యాభర్తలు పీకిలాడి నాశనం అయిపోతున్నారు అంటే వాళ్ళ సంసారం నిలబెట్టడానికి మాత్రమే నేను ఇది ఇస్తున్నాను. ఖచ్చితంగా అంతే. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి విసిగించద్దు, ప్రతి ఒక్కరు నన్ను అడగద్దు. ఇంత మాత్రం మీకు తెలియచేయాలనిపించింది, చేశాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అందరూ మోసం చేస్తున్నారు, మోసపోతున్నామని. మోసపోకూడదు, ఫార్ములా చెప్పాను, చేసి బతుక్కోండి. అవసరమైన వాళ్ళు అడిగితే ఇస్తాను. అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడను. నా దగ్గర మీరు కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఫోన్ చేశారా, మీ ప్రాబ్లం చెప్పండి, మందు కావాలంటే ఇస్తాను, తీసుకొని వాడుకోండి. నమస్తే.